ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. అందరికీ నమస్కారం. ఇవాళ అర్లీ మార్నింగ్ అరౌండ్ 12-12:30 టైంలో మన భగత్ నగర్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఈ ఇల్లులో హౌస్ డకాటీ జరిగింది. ఈ పెటిషనర్ కూడా ఇంటరాక్ట్ చేసాము. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 Town SHO వాజ్ నౌ డ్యూటీ ఆఫీసర్ కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. నా రెగ్యులర్గా పెటిషనర్ ఈజ్ 80-year-old పర్సన్. రెగ్యులర్గా అతను 12-12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూశారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు, బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్లారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వర్ దేర్. ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడిపోయారు. కింద 2 bikes ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 మెంబర్స్ గ్లవ్స్ వేసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది అండ్ కత్తి కూడా ఉంది. కత్తి ఇది డమ్మీ పిస్టల్తో బెదిరించారు. వీళ్ళకి ప్రీవియస్ ఇష్యూ ఏంటి అంటే మెయిన్ పిటిషనర్ సస్పెక్ట్ ఈజ్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు, అందరికీ నేటివ్ మేరట్ నేటివ్, కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్లో ఉన్నారు, మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం, కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అతని మీద అక్కడ పాత మర్డర్ కేసు అండ్ 2 arms act కేసెస్ కూడా ఉన్నాయి యాజ్ పర్ పిటిషన్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి 4 గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారు. సో పిటిషనర్స్ సన్ ఇన్ లా అల్లుడు అండ్ ఒక పెద్ద గ్రాండ్ సన్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉంది. సో ఎనీవేస్ మేము ఎవిడెన్స్ మనకి ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాము. ఇప్పుడు వరకు వచ్చిన ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి ఎవరైనా దొంగలు వచ్చారు వాళ్ళకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏముంది అంటే రెగ్యులర్గా ఈ టైంలో ఈ ముసలి వాళ్ళు బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్, కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూవ్మెంట్. ఆ తర్వాత గోల్డ్ అండ్ క్యాష్ కూడా ఎక్కడ ఉంటాయి. రీసెంట్గా చిట్టి డబ్బు కూడా వచ్చింది, అది కూడా అల్లుడికి తెలుసు. అండ్ గోల్డ్ క్యాష్ ఏ అల్మారీలో ఉంటాయి, ఆ రూమ్ మాత్రమే వెళ్ళారు. ఆ అల్మారీలో ఆ పోర్షనే చెక్ చేశారు, మిగతా పోర్షన్ కూడా చెక్ చేయలేదు. దీనివల్ల వీఆర్ స్ట్రాంగ్లీ సస్పెక్టింగ్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చి ఉంటారు. యాజ్ పిటిషనర్కి అల్లుడు మీద డౌట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పూర్తిగా మేము వెరిఫై చేస్తాము. ఆల్రెడీ స్పెషల్ టీమ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి క్లూస్ టీమ్ కూడా మొత్తం వచ్చి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు. రాత్రి 1 o'clock నుంచి SHO 1 Town అండ్ హిస్ టీమ్ ఫాలోడ్ బై ACP Town కూడా వచ్చి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకి ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు CCTV కెమెరాస్, ఐ విట్నెసెస్, తర్వాత వెహికల్ ట్రాకింగ్, ఇది కాకుండా మనకి ఫింగర్ ప్రింట్ కూడా చూస్తున్నాము. ఎక్కడైనా వచ్చి ఉంటే ఫింగర్ ప్రింట్ కాకుండా డాగ్ స్క్వాడ్ సర్వీసెస్ కూడా మేము వాడుతున్నాము. సో వీఆర్ షూర్ దట్ అవర్ టీమ్ విల్ క్రాక్ దిస్ కేస్. అండ్ పిటిషనర్కి మేజర్ ఇంజరీస్ కూడా ఏం జరగలేదు, మైనర్ ఇంజరీస్ అయింది. అండ్ వాళ్ళ వర్జన్ ప్రకారం ఇంకా వాళ్ళతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. స్పెషల్ టీమ్ మేరట్ కూడా పంపిస్తాము అక్యూజ్కి వెరిఫై అని పట్టుకోవడానికి. సో ఇది ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్. ఫర్దర్ అప్డేట్ రిగార్డింగ్ కేస్ యాజ్ ఆన్ ఇట్ కమ్స్ అప్పుడు మేము ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీసీటీవీ ఫుటేజ్ ఇంతకుముందు రెక్కి చేసినట్టు ఏమైనా దాట్ వీ కెనాట్ టెల్ రైట్ నౌ, ఎందుకంటే టీమ్ ఇస్ స్టిల్ వర్కింగ్ అవుట్. సో రెక్కి చేశారా లేదా పూర్తిగా మొత్తం వెరిఫై అయిన తర్వాత మనకి తెలుసు. ఇప్పుడు వీళ్ళ పైన దాడి జరిగింది సార్, కుట్టడం చిన్నగా ఇది తల మీద కుట్టారు విత్ నైఫ్ హ్యాండిల్, కానీ మైనర్ ఇంజరీ, ఎబ్రిషన్ ఇంజరీ ఉంది, పెద్దగా ఏం లేదు. పెటిషనర్ వర్జన్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్ మేరట్ వారు పెటిషనర్ కూతురు అక్కడే ఉన్నారు కాబట్టి ఆమెకి తెలుసు. సో మేరట్ లాంగ్వేజ్ బయట వాళ్ళు అంటున్నారు. పెటిషనర్ డాటర్ ప్రకారం అతను ఆమె కొడుకు పెద్ద కొడుకు మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది. ఆమె కూడా ఉండవచ్చు, అతను కూడా ఉండవచ్చు, అండ్ అతను ఆమె హస్బెండ్ కూడా
సస్పిషన్లో ఉంది. వెపన్స్ అవి డమ్మీయా? మనకి డమ్మీ దొరికింది, ఆల్మోస్ట్ అందరి దగ్గర వెపన్స్ ఉంది ఇట్లా అంటున్నారు ఐ విట్నెసెస్. సో మనకి ఒక డమ్మీ వెపన్ దొరికింది. విక్టిమ్స్ ఈ సస్పెక్ట్ మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఇక్కడ పెట్టినట్టు ఉందా సార్? ప్రీవియస్లీ వీళ్ళు 1 year క్రితం ఒక బండి ఇచ్చారు, 4-wheeler బండి. అతనే సస్పెక్ట్ వాడుతున్నారు. 1 month బ్యాక్ 17 June రోజు అతను ఇక్కడ ఉన్న మొత్తం బిజినెస్ ర్యాపప్ చేసుకొని ఆ బండి కూడా తీసుకెళ్లారు. సో దీని రిలేటెడ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కి బండి యూస్ కోసం ఇచ్చాము ఫ్యామిలీ మెంబర్కి, అల్లుడికి, కానీ బండి తీసుకెళ్లారు. దీని రిలేటెడ్ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది, కేసు కాలేదు. హీ టోల్డ్ దట్ నా దగ్గర లేదు, నేను వస్తాను, అది సమ్ ఎక్స్క్యూజ్ హీ వాజ్ మేకింగ్. ఎనీవేస్ బట్ ప్రీవియస్ కేసు ఇక్కడ లేదు. ఒకటి మేరట్లో మర్డర్ కేసు, ఢిల్లీలో ఆర్మ్స్ యాక్ట్ కేసు, మేరట్లో ఆర్మ్స్ యాక్ట్ కేసు ఇట్లా ఉంది. పిటిషన్స్ ఆర్ సేయింగ్, సస్పెక్ట్ వైఫ్ ఇస్ సేయింగ్. సో వరంగల్ దగ్గర ట్రేస్ అవుట్ అయినట్టుగా ఏదో no, that information not correct. We are still verifying. నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్, తర్వాత అప్డేట్ కూడా ఉంది. అప్పుడు పిఎంజే కరీంనగర్లో ఇంకా విక్టిమ్స్ ఫోన్ ఏమన్నా ఐడెంటిఫై అయ్యాయా, ట్రేస్ అయ్యాయా? नहीं, that's we are still working on it. ఆల్రెడీ సస్పెక్ట్ నెంబర్స్ ఉన్నాయి, అది వెరిఫై చేస్తున్నాం. ఆఫ్టర్ పిఎంజే కరీంనగర్లో కొంత నిఘా పెంచామని చెప్పి మీరు గతంలో ప్రకటించారు. సో మళ్ళీ అట్లాంటి దాదాపు అలాంటి సిమిలర్ ఘటన అని చెప్పుకోవచ్చు. ఇది ఈ రాత్రి పెట్రోలింగ్ 1 town నుంచి ఏమైనా పెట్రోలింగ్ నడుస్తుందా అసలు ఈ ఏరియాలో? ఎట్లా నడుస్తుంది. ఎస్హెచ్ఓ గారు ఉన్నారు, నైట్ రౌండ్ ఆఫీసర్. ఇది అయిన తర్వాత ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ కూడా పెట్టాము. ఏసీపీ ట్రాఫిక్ వాజ్ నైట్ రౌండ్ ఆఫీసర్ లిస్టెడ్, నైట్ సూపర్వైజరీ ఆఫీసర్. వాళ్ళు అతను కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పెట్రోలింగ్ పెంచాము, కానీ ఈ టైప్ ఆఫ్ హౌస్ దగ్గరలో ఏముంటాయంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని బికమ్స్ వెరీ డిఫికల్ట్. అన్నోన్ అఫెండర్ ఇక్కడ ఇల్లు హౌస్లో వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేయడం ఇట్లా చేయరు. జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు జరుగుతుంది. సో ఎవరైనా సస్పెక్ట్ మేము అనుకుంటున్నాము అతను చేశారా, అతను వేరే వాళ్ళ ద్వారా చేశారా, ఎందుకంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. దీనివల్ల వీఆర్ హైలీ సస్పెక్టింగ్. దీనివల్ల పిటిషన్ కూడా వాళ్ళ మీద సస్పెక్ట్ ఇస్తున్నారు. యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ పిటిషనర్ ఆల్సో, సో యూ కెన్ గెట్ కేస్ స్టడీ ఎక్కువ కనిపిస్తుంది. देखो క్రైమ్ జరుగుతుంది, వి ట్రై అవర్ బెస్ట్ టు ప్రివెంట్ క్రైమ్, కానీ జరిగిన తర్వాత అవర్ డ్యూటీ ఇస్ టు డిటెక్ట్ ఇట్. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ప్రీవియస్ ఇష్యూస్ ఆర్ దేర్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ దేర్, ఒల్లుడితో గొడవ ఉంది, ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, హీనస్ కేసెస్. సో దీనివల్ల వీఆర్ సస్పెక్టింగ్ ట్రాక్ దిస్. 2-wheelers ఇక్కడ పాడిపోయారు, ఇక్కడికి నేను బిలాంగింగ్ టు నేబర్. 2 2-wheelers. సార్ మొత్తం 8 మెంబర్స్ వచ్చినట్టున్నారు. 2 2-wheelers మీద 5 మెంబర్సే వెళ్ళారు, మిగిలిన 3 ఎటువైపు వెళ్ళారని వెరిఫైయింగ్ దట్. 8 members దే ఆర్ టెలింగ్ ఐ విట్నెసెస్. టోటల్గా 1 witness saying 6 to 8, 1 is saying 8. సో వీఆర్ వెరిఫైయింగ్ ఎంతమంది వచ్చారు. 2-wheelerలో మ్యాక్సిమం 4 5 6 వెళ్ళవచ్చు. సో మిగతా ఇక్కడ పాడిపోయారు, దట్ వీఆర్ చెకింగ్. ఇట్లా ఇంకా ఎక్కువ ఉంటే వీళ్ళు చెకింగ్. రావడం ఎట్లా? అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఐ కెనాట్ కన్ఫర్మ్. ठीक है, थैंक यू वेरी मच. इस जगह के अनदर लेसन और पॉलिसी